ఎట్టకేలకు విశాఖ రైల్వే జోన్ కళ సాకారం కాబోతుంది. ఏప్రిల్ 1 నుంచి వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఇప్పటికే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం వాల్తేర్ డివిజనల్ మేనేజర్ ఆఫీసులోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలికంగా నడిచేలా ఏర్పాట్లు చేశారు. తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులను విభజించి కొత్త జోన్ పనులు కొలిక్కి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త జోన్ ప్రారంభించడానికి జోరుగా పనులు జరుగుతున్నాయి. రైల్వే జోన్తో పాటు విశాఖపట్నం మెట్రోకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎప్పుడో 2016లోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు వైజాగ్ మెట్రో ప్రతిపాదన తీసుకొచ్చిన డిపిఆర్ దశలో ఆగిపోయింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పిన వైసీపీ మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి మెట్రో ప్రాజెక్టుని సాధించారు. 3 కారిడార్లలో 46 కిలోమీటర్ల దూరం మెట్రో మార్గం నిర్మించాలని ప్లాన్ చేశారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు, తాటి చెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 42 స్టేషన్లతో ఎలివేటెడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. ఉత్తర దక్షిణ భారత్ల మధ్య సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు విజయవాడ నుంచి మధ్యప్రదేశ్లోని ఇటార్సీ వరకు ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. విజయవాడ కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైల్వే లైన్, విజయవాడ విశాఖపట్నం మధ్య, తిరుపతి చిత్తూరు మధ్య హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు బుల్లెట్ వేగంతో ముందుకెళ్తున్నాయి. రానున్న 2 ఏళ్లలో నడికుడి, శ్రీకాళహస్తి, కడప, బెంగళూరు, భద్రాచలం, కొవ్వూరు మార్గాల్లో నిర్మాణంలో ఉన్న కొత్త రైల్వే లైన్లు పూర్తవుతాయి. ఈ రూట్లు అందుబాటులోకి వస్తే ఏపీలో రైల్వే కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుంది.